చచ్చిపోతానేమో అని నాకు చాలా భయమేస్తుంది. నాకెంత అలవాటు పడ్డాడంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అది తినకపోతే గిన నాకేమైపోతుందో అన్నట్లు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏంది అనుకుంటున్నారా? స్వీట్ల పిచ్చి. ఒకవేళ ఈయన నేను పెళ్ళి కాకముందు కూడా కోరుకుంటాంటి, దేవుడా నాకు స్వీట్ షాప్ ఉండేటందు పెళ్ళి అయితే మేలు, స్వీట్లు దండి తినచ్చని. అంత పిచ్చి నాకు. పెళ్ళి తర్వాతనేమో ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనండ్రి. ఫస్ట్ది ఫుడ్స్టిగా పెట్టినారే తిన్నా, వాడు పెద్దోడైనాడు. సెకండ్ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అని అది కూడా తిన్నా. ఇప్పుడు సెకండ్ వాడు కూడా పుట్టేసినాడు. నాకు ఖచ్చితంగా అది టిఫిన్ తింటే స్వీట్ ఉండాల, అన్నం తింటే స్వీట్ ఉండాల, నైట్ డిన్నర్ తింటే స్వీట్ ఉండాల, అంటే స్వీట్ ఉండాల, అంటే స్వీట్ ఉండాల. ఇప్పుడు కసులు ఊడ్చినాను అనుకో, ఇల్లంతా కసులు ఊడ్చిన అయిపోయిందంటే ఓ స్వీట్ తింటా, బండలు ఊడ్చేది అయిపోయిందంటే ఓ స్వీట్ తింటా, సామాన్లు కడిగేది అయిపోయిందంటే ఓ స్వీట్ తింటా. అంత స్వీట్ పిచ్చి ఉంది. ఇంట్లోనేమో ఏమీ లేవు. ఈరోజు పొద్దున టిఫిన్కి ఏమో బర్ఫీలు ఉన్నాయి. మా ఆయన బర్ఫీ తెచ్చింటే మళ్ళీ ఒకటి గింజం అట్లా కాదు, ప్యాకెట్లు లేపేస్తా అనమాట. నువ్వు సోనబాబు డబ్బా ఈరోజు తెచ్చినావు అనుకో, ఈరోజే అయిపోతుంది అనమాట. అంత పిచ్చి. మళ్ళీ మీరు ఎంత లావు ఉన్నాను అనుకుంటున్నారేమో, అంతేం లావులేను, బాగానే. అట్లా ఉందన్నమాట. ఇంకేమీ దొరకలే. కబోర్డ్ అన్నీ ఎతికినా. ఇప్పుడు లంచ్ అయిందని 4 అవుతుంది. 2 గంటలకు తిన్నా. ఎతికి పెడుతున్నా. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన క్విక్గా అయ్యే స్వీట్ రెసిపీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఆ క్విక్గా అయ్యేటివి ఏమీ లేవు మా ఇంట్లో. అందుకని చెప్పేసి మా వాందిద్దో హార్లిక్స్ పొడి తింటాను. నాలాగా స్వీట్ పిచ్చేటోళ్ళు ఉన్నారా? నాకు ఏదన్నా రోగం వచ్చింటుంది అంటారా? కామెంట్ చేయండి.